సంవత్సరంలోనే ధరల పెంపు 2 సార్లు. నమస్తే అందరికి, నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. ఒకప్పుడు సిరుల పంటగ ఎంతో వైభవం చూసిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం నేడు సిండికేట్ వ్యవస్థల చేతుల్లో నలిగి సంక్షోభం దిశగా పయనిస్తుంది. ఆక్వా రంగంలో ఫీడ్ ప్రాముఖ్యత మీకు తెలుసు. మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో 50 నుంచి 60% ఫీడ్ కాస్టే అవుతుంది. రా మెటీరియల్ ధరలు పెరిగాయని ఫీడ్ రేట్లు పెంచారు. మరి రా మెటీరియల్ ధరలు తగ్గినప్పుడు ఫీడ్ రేట్లు తగ్గిస్తున్నారా అంటే లేదు అనే చెప్పాలి. వారు జేబులు నింపుకుంటున్నారు. ఒక్క సంవత్సరంలోనే ధరల పెంపు 2 సార్లు. ధరలు పెంచడానికి వీల్లేదు అని రైతులు ధర్నాలకు వస్తే ఫ్యాక్టరీలు క్లోజ్ చేసేస్తాం, ప్రొడక్షన్ ఆపేస్తాం అని బెదిరిస్తున్నారు. ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారే ఈ రోజు ఆక్వా రైతును శాసిస్తున్నారు. ఏ రంగంలో అయినా సిండికేట్ వ్యవస్థ చాలా ప్రమాదకరం. మేత యాజమాన్యాలు సిండికేట్ గా మారి మోనోపోలీ పరిస్థితిని క్రియేట్ చేసి ఈ రోజు వారికి నచ్చిన విధంగా ధరలను పెంచుకుంటున్నారు. వారి వైఖరికి ఈ రోజు ప్రభుత్వం కూడా నిస్సహాయంగా చూస్తుంది. ఈ సమస్యలకి పరిష్కారమే లేదా? పరిష్కారం ఉంది. దానికి రైతే పరిష్కార దిశగా అడుగులు వేయాలి. ఈ రంగంలో చాలా మంది యువత చదువుకున్న వారే ఉన్నారు. PMMSY ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీల్ని యూజ్ చేసుకుని మేత తయారీ చేసుకునే చిన్న మధ్య తరహా పరిశ్రమలను రైతే ఏర్పాటు చేసుకోవాలి. సిబా, CAA, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ యూనివర్సిటీస్ లో గల అధికారులు మరియు ప్రొఫెసర్స్ యొక్క సహకారంతో రైతులే ఫీడ్ ఫార్ములేషన్ తయారు చేసుకుని రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకుని ఈ తరహా పరిశ్రమలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా 500-1000 ఎకరాలు చేసే రైతులు గాని లేదా 50-100 ఎకరాలు చేసే రైతులు కొంతమంది కలిసి వారి అవసరాలకు తగిన విధంగా వారే ఫీడ్ ప్రొడక్షన్ చేసుకోగలగాలి. దీని ద్వారా రైతులకి ఆక్వాకల్చర్ మీద అవగాహన పెరగడంతో పాటు సిండికేట్ వ్యవస్థ మీద ఆధారపడే అవసరం కూడా తగ్గుతుంది. అప్పుడు మేతల ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ తరహా చిన్న మధ్య తరహా పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకి 1 లక్ష నుంచి 2 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేసే ఒక పరిశ్రమ కన్నా 5,000 నుంచి 10,000 ప్రొడ్యూస్ చేసే చిన్న మధ్య తరహతి పరిశ్రమలు ఎక్కువ మందికి ఉపాధిని కలిగిస్తాయి. 2006 MSME చట్టం ప్రకారం చిన్న మధ్య తరహతి పరిశ్రమలని స్థాపించుకునే అవకాశాన్ని మన ప్రభుత్వం మనకి కల్పించింది. ఇలాంటి చట్టాలు పథకాలు ఉపయోగించుకుని రైతు తన మీద ఉన్న మేతల భారాన్ని తగ్గించుకోవాలి. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసి ఆక్వా రంగాన్ని నిలబెట్టుకుందాం. జై ఆక్వా రైతు.